వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, డైలీ టెస్ట్ 12 సొల్యూషన్స్ మనం ఒకసారి చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. If tan alpha comma tan beta are the roots of the equation x square plus px plus q equals to 0, where p not equals to 0, then he has framed an expression. We need to find out the value of this expression. Sin square of alpha plus beta plus p into sin of alpha plus beta cos of alpha plus beta plus q cos square alpha plus beta value అడుగుతున్నాడు. సరే, ఓకే. నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాని కామన్ తీస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తే నాకు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సో దట్ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అవునా? తర్వాత కాస్ స్క్వేర్ కామన్ తీసాను కాబట్టి ఒక కాస్ మాత్రమే కింద వస్తుంది. దీని వాల్యూ విల్ బి టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అవునా? ప్లస్ క్యూ, రైట్? ఓకే. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా అయినా, రైట్, ఇంటూ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ పీ ఇంటూ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ క్యూ. ఓకే, సరే. ఇప్పుడు ఇది అలా ఉంచండి. వాట్ ఆల్ వీ నీడ్ ఇస్ ఇఫ్ టాన్ ఆల్ఫా కమా టాన్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటున్నాడు. సో టాన్ ఆల్ఫా కమా టాన్ బీటా అనేవి రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అయితే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి, సి బై ఏ. ఎస్ ఆర్ నో అకార్డింగ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా ఎంత, సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. సో మైనస్ పీ బై 1, దట్ ఈస్ నథింగ్ బట్ minus p. Tan alpha into tan beta, product of the roots, enta c by a. C by a is nothing but q by 1, that is nothing but q. Yes or no? Okay. సో ఇది ఇలా వచ్చింది నాకు. ఇప్పుడు నాకు tan of alpha plus beta కావాలి. ఎందుకు ఇది కావాలి అంటే in this particular expression I'm having tan of alpha plus beta. Okay, so tan of alpha plus beta అంటే tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. So tan alpha plus tan beta, that means minus p divided by 1 minus tan alpha tan beta, 1 minus q, that is nothing but ఎలా రాయొచ్చు, p divided by q minus 1 అని రాయొచ్చు, tan of alpha plus beta అని. Yes or no? Substitute this particular expression here. So secant square theta అంటే మళ్ళీ ఎలా రాయొచ్చు, 1 plus tan square theta. Yes or no? According to second identity. So 1 plus tan square of alpha plus beta, మళ్ళీ tan of alpha plus beta అంటే p by q minus 1. So p square by q minus 1 whole square. Yes or no? Okay. Now see, tan of alpha plus beta whole square అంటున్నాడు అంటే p square divided by q minus 1 whole square plus p into tan of alpha plus beta అంటే p divided by q minus 1 అంటే ఏంటి, మళ్ళీ ఇది p square by q minus 1 కదా. yes or no? So p square divided by q minus 1 plus q, అంతేనా? రైట్. How can I write this? I can write this as q minus 1 whole square divided by q minus 1 whole square plus p square, right? ఇక్కడ చూడండి, ఇక్కడ q minus 1 whole square పెట్టాను అనుకోండి, ఇక్కడ p square into q minus 1 p square into q minus 1 వస్తుంది. అవునా? ఇక్కడ కూడా నేను q minus 1 whole square పెట్టాను అనుకోండి, డినామినేటర్ ఏం లేదు కాబట్టి q into q minus 1 whole square వస్తుంది. ఎస్ ఓ నో? సో డినామినేటర్లో q minus whole square అలాగే ఉంచండి, రైట్? సో p square ప్లస్ p square ఇంటూ q minus 1 ప్లస్ q ఇంటూ q minus 1 whole square. ఎస్ ఓ నో? ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? సరే. సో ఈ రెండిట్లోంచి p square కామన్ తీయండి. సో ఈ రెండిట్లోంచి మనం p squareని కామన్ తీస్తే, ఓకే, సి ఇక్కడ మిగిలిన టర్మ్ వచ్చేసి 1 by q minus 1 p whole square plus this is p square. p square కామన్ తీస్తే 1 plus q minus 1, అంతేనా? ఈ రెండిట్లోంచి ప్లస్ q into q minus 1 square. అంతే, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కదా. ఓకే, okay, right? So plus 1 minus 1 gets cancelled. 1 by q minus 1 whole square plus p square p square into q plus q into q minus 1 whole square.
ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో క్యూ కామన్గా కనిపిస్తుంది. సో క్యూని నేను పక్కన రాస్తున్నాను ఇక్కడ, ఓకేనా. ఇది పీ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ 1 స్క్వేర్, ఇది కూడా పీ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ 1 స్క్వేర్, ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఇంటూ క్యూ ఈజ్ నథింగ్ బట్ క్యూ హియర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి కలిసాయన్నమాట ఈ పర్టికులర్ క్వశ్చన్లో, రైట్. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. If un equals to sin n theta into secant power n theta, vn equals to cos n theta into secant power n theta for n equals to 0, 1, 2. కేవలం n వాల్యూ 0, 1, 2 అయినప్పుడు మాత్రమే ఇవి సాటిస్ఫై అవుతున్నాయి. ఓకే, దెన్ vn, vn minus 1 plus un minus 1 tan theta equals to అడిగాడు. సరే, సి vn వాల్యూ ఇది ఇచ్చాడు కదా, రాయండి. అకార్డింగ్ టు దిస్ ఎక్స్ప్రెషన్ వీ నీడ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఎస్, సో కాస్ n theta ఇంటూ సీకెంట్ పవర్ n theta, అవునా, మైనస్ vn మైనస్ 1 అంటే n ప్లేస్లో n మైనస్ 1 పెట్టుకోవడమే, అంతే కదా. సో కాస్ n మైనస్ 1 theta సీకెంట్ n మైనస్ 1 theta. ఓకే, తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ un మైనస్ 1 కదా, n ప్లేస్లో ఇక్కడ n మైనస్ 1 పెట్టుకోవాలి. సో ప్లస్ సైన్ n మైనస్ 1 theta, అవునా, సీకెంట్ n మైనస్ 1 theta ఇంటూ tan theta, రైట్. ఓకేనా, ఇంటూ tan theta ఇచ్చాడు కాబట్టి, రైట్ నాన్న. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. cos n theta secant power n theta, రైట్. యా, tan ఉంది కదా, ఆ tan పోయేలా చేద్దాం. సరే, ఇక్కడ మైనస్ secant power n మైనస్ 1 theta ఉంది. ఏ పవర్ m మైనస్ n అంటే అర్థం ఏంటి, ఏ పవర్ m మైనస్ n అంటే ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n. అంటే secant పవర్ n మైనస్ 1 theta అంటే secant పవర్ n theta డివైడెడ్ బై secant theta కదా. ఎస్, ఓకే, secant పవర్ n theta డివైడెడ్ బై secant theta వస్తుంది, ఓకేనా. సో cos ఆఫ్ n మైనస్ 1 theta ఇంటూ secant పవర్ n theta డివైడెడ్ బై secant theta, అంతేనా. ప్లస్ సైన్ ఆఫ్ n మైనస్ 1 theta, మళ్ళీ secant పవర్ n theta డివైడెడ్ బై secant theta అని రాయొచ్చు కదా, ఇంటూ tan theta అంటే మళ్ళీ ఏం రాయొచ్చు, sin theta బై cos theta అని రాయొచ్చు. ఎస్ అవును, ఓకే, అలా ఉంచండి. సో ప్రతి టర్మ్లో secant పవర్ n theta ఉంది, దాన్ని మనం కామన్ తీద్దాం. సో secant పవర్ n theta అని మనం కామన్ తీస్తే cos n theta మైనస్ cos ఆఫ్ n మైనస్ 1 theta, ఇది బయటకు వచ్చేసింది. secant theta డినామినేటర్లో మిగిలింది, అది న్యూమరేటర్లోకి వెళితే cos theta అవుతుంది, రైట్. ప్లస్ సైన్ ఆఫ్ n మైనస్ 1 theta, నెక్స్ట్ secant పవర్ n theta బయటకు వెళ్ళిపోతుంది. secant theta ఇంటూ cos theta ఈజ్ 1, మిగిలేది మాత్రం sin thetaనే, అవునా. secant theta మళ్ళీ పైకి వెళ్తే cos గెట్స్ క్యాన్సిల్, సో మిగిలేది ఈ టర్మ్ మాత్రమే. ఓకే, సరే, secant పవర్ n theta ఇంటూ, లిజన్ కేర్ఫుల్లీ, ఇప్పుడు cos ఆఫ్ n theta మైనస్ కామన్ తీసి అనుకోండి, ఈ పర్టికులర్ టర్మ్లో మైనస్ కామన్ తీసినప్పుడు cos ఆఫ్ n మైనస్ 1 theta ఇంటూ cos theta మైనస్ సైన్ ఆఫ్ n మైనస్ 1 theta ఇంటూ sin theta వస్తుంది, అంతేనా. ఎందుకని, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ కదా. సో ఇది cos a cos b మైనస్ sin a sin b ఫార్మాట్లో ఉంది. సో cos a cos b మైనస్ sin a sin b అంటే cos ఆఫ్ a ప్లస్ b, ఎస్ ఓ నో. సో secant పవర్ n theta ఇంటూ cos n theta మైనస్ cos a cos b మైనస్ sin a sin b, cos ఆఫ్ a ప్లస్ b. సో cos ఆఫ్ a ప్లస్ b. ఏ అంటే n మైనస్ 1, b అంటే cos theta, అంటే cos thetaకి ముందున్న కోఎఫిషియంట్ ఎంత 1 కదా, కాబట్టి రెండింటికి కామన్గా రాస్తాను అనమాట. సో cos ఆఫ్ n మైనస్ 1 ప్లస్, లేదంటే n మైనస్ 1 theta ప్లస్ theta అని రాయించు, పర్వాలేదు. సో n theta మైనస్ theta ప్లస్ theta, theta గెట్స్ క్యాన్సిల్, n theta మిగులుతుంది. ఇక్కడైనా మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, n theta అనేది కదా మిగిలేది, ఎస్ ఓ నో. సో ఫైనల్గా హియర్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ secant పవర్ n theta cos n theta మైనస్
gets cancelled. N into theta is n theta, so cos n theta, right? So cos n theta minus cos n theta is 0. Yes or not? 0 into anything is 0. Answer is option E. See, such a beautiful question, right? Please note it. Next one. Okay friends, let us see the third question. అడుగుతున్న third question ఏంటంటే, if sin of theta plus a whole divided by sin of theta plus b equals to root over sin 2a by sin 2b, then tan square theta అడుగుతున్నాడు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ పోతుంది, ఆ తర్వాత సైన్ ఆఫ్ a ప్లస్ బి ఫార్మాట్స్ అప్లై చేస్తారు. అదొక లెందీ ప్రాసెస్, డోంట్ డూ దట్. ఇక్కడ ఈజీగా అప్లై అయిపోయేది ఏంటంటే సింపుల్గా మీరు అజ్యూమ్ చేసుకోండి, అజంప్షన్స్ కేస్ తీసుకోండి. అంటే లెట్ ఏ ఈక్వల్స్ టు 30 degrees తీసుకోండి, బి ఈక్వల్స్ టు 60 degrees తీసుకోండి. సి ఇక్కడ 2a 2b కనిపిస్తుంది. ఏ 30 తీసుకున్నాను అనుకోండి, నాకు 2a అంటే 60 వాల్యూ తెలుస్తుంది. ఏ 60 తీసుకున్నాను అనుకోండి, సైన్ 120 వాల్యూ కూడా నాకు తెలుస్తుంది. అదే నేను 45 తీసుకున్నాను అనుకోండి, సైన్ 90 అయిపోతుంది. అవునా కదా? కాబట్టి ఇక్కడ 1 ఈజీగా రావచ్చు. కానీ లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ సైన్ ఇక్కడ 45 తీసుకుంటే ఇక్కడ నాకు 90 వచ్చేస్తుంది, రైట్? సైన్ 90 వస్తుంది అనమాట. కానీ 60 తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీ క్యాలిక్యులేషన్ చేయొచ్చు, బట్ 45 కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే సి 45 తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఈ రూట్ అలాగే ఉంటుంది, కాంప్లికేషన్ అయిపోతుంది. 60 తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. ఎనీవే నేను 60 ఇక్కడ తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు సీ రూట్ ఆఫ్ రూట్ 3/2 వస్తుంది, కానీ రూట్ క్యాన్సిల్ అవ్వదు, మళ్ళీ ఈ రూట్ అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ స్క్వేర్ అవుతుంది. అయితే అది పోగొట్టుకునే ఛాన్స్ కోసం నేను 60 తీసుకున్నాను. 60ఏ ఎందుకు తీసుకున్నానో మీరు విందురు కానీ. సి లిజన్, సైన్ ఆఫ్ theta plus 30 divided by sin of theta plus 60, అంతే కదా? ఇదే కదా మనం అనుకున్నాం. ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సైన్ 2a, 230 is 60 degrees divided by sin 2b, sin 260 is 120. ఎస్ ఓ నో? సైన్ 120 ఎంత? సైన్ 120 ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ 120 అంటే 90 + 30 రాసుకోవచ్చు. 90 + 30 is సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, సైన్ కాస్త కాస్ అవుతుంది బికాస్ ఆఫ్ 90. కాస్ 30 ఈజ్ నథింగ్ బట్ √3/2 అగైన్. కాస్ 30 √3/2. కాబట్టి సైన్ 60 ఎంతో, కాస్ 30 కూడా అంతే కదా. కాబట్టి ఈ వాల్యూ 1 అయిపోతుంది. అంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, రైట్? హోల్ డివైడెడ్ బై sin a cos b plus cos a sin b, అంతేనా? ఈక్వల్స్ టు sin 60 అంటే √3/2, sin 120 అంటే మళ్ళీ √3/2. చూడండి, 45 కనుక తీసుకున్నాను అనుకోండి, sin 90 అవుతుంది. దిస్ వాల్యూ బికమ్స్ 1. ఎస్ ఓ నో? కాబట్టి √3/2 డివైడెడ్ బై 1 వస్తుంది, అండర్ రూట్ మళ్ళీ √3/2 అవుతుంది. అది కాంప్లికేషన్ అయిపోతుంది అనమాట. కాబట్టి 60 తీసుకుంటే చక్కగా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది 1 అయిపోతుంది. అప్పుడు ఈ టర్మ్ అటు వెళ్ళిపోతుంది. అవునా కదా? సో దిస్ పర్టికులర్ వాల్యూ బికమ్స్ 1 హియర్. ఓకే, సో సైన్ తీటా కాస్ 30 అంటే మళ్ళీ √3/2 ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ 30 అంటే 1/2. అవునా? ఈక్వల్స్ టు ఈ టర్మ్ డినామినేటర్ వెళ్తున్నప్పుడు సైన్ తీటా ఇంటూ కాస్ 60 ఎంత? కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ 1/2, తర్వాత ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ 60 అంటే √3/2. అవునా? రైట్. సో దిస్ ఈజ్, హౌ కెన్ ఐ రైట్ దిస్? √3 సైన్ తీటా ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? సైన్ తీటా ప్లస్ √3 cos theta డివైడెడ్ బై 2. 2 gets cancelled. ఫైనల్గా సైన్లు కాస్ని ఒక దగ్గరికి తీసుకొద్దాం. సైన్లు ఒక దగ్గరికి, కాస్ దగ్గరికి ఒక తీసుకొద్దాం. ఈ సైన్ ఇటు వచ్చేస్తే √3 sin theta మైనస్ సైన్ తీటా ఈక్వల్స్ టు, ఈ కాస్ అటు వెళ్ళింది అనుకోండి, √3 cos theta మైనస్ కాస్ తీటా, అంతేనా? సో సైన్ తీటా కామన్ తీస్తే ఏమొస్తుంది? √3 - 1 ఈక్వల్స్ టు కాస్ తీటా కామన్ తీస్తే √3 - 1, మళ్ళీ √3 - 1, √3 - 1 క్యాన్సిల్. సైన్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా. గబాల్న మీరు 45 degrees అని వేసేయకండి, రైట్? అడుగుతున్నాం మన tan స్క్వేర్ తీటా. ఇక్కడ తీటా 45 కాబట్టి tan స్క్వేర్ తీటా 1 కాబట్టి ఇలా చెక్ చేసేద్దాం అనుకోకండి. వీ నీడ్ ఏబీ వాల్యూస్. ఏబీ వాల్యూస్ తెలియాలి, సో దట్ దీని వాల్యూ వాటికి ఈక్వల్ అయ్యేలా చూసుకోవాలి. సి ఏబీ వాల్యూస్ మనం అజ్యూమ్ చేసుకున్నవే. సో సైన్ తీటా డివైడ్ బై కాస్ తీటా చేస్తే కాస్ తీటా తీసుకొచ్చాను, ఇక్కడ నాకు 1 వస్తుంది. tan తీటా ఎంత అవుతుంది? tan తీటా ఈజ్ నథింగ్ బట్ 1, రైట్?
45 degrees దగ్గరైనా tan స్క్వేర్ తీటా వాల్యూ 1 అయితే ఇప్పుడు tan తీటా వాల్యూ 1 కాబట్టి ఏ ఆప్షన్లో ఈ tan స్క్వేర్ తీటా వాల్యూ 1 అనేది ఏ ఆప్షన్లో 1 అవుతుందో చెక్ చేద్దాం. tan 30 ఎంత, tan ఏ అంటున్నాడు, tan 30 ఎంత, tan 30 ఈజ్ నథింగ్ బట్ 1/√3 అవునా. tan b ఎంత, tan 60 ఎంత, √3. తర్వాత tan a ప్లస్ tan b 1/√3 ప్లస్ √3, ఇది 1 కాదు. ఆప్షన్ డి ఏంటి, 1/√3 ఇంటూ √3, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. ఎస్, ఆప్షన్ డి. ఇది tan స్క్వేర్ తీటాకి ఈక్వల్ అయ్యిందా, రైట్ నానా. సో యూజ్ దిస్ మెథడాలజీ సో దట్ యూ ఫస్ట్ అజ్యూమ్ a ఈక్వల్ టు సంథింగ్, b ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ దెన్ యూ అప్రోచ్. అలా కాకుండా మీరు స్క్వేరింగ్ చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ ఆఫ్ a ప్లస్ b చేస్తే ఇంకా టఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ప్లీజ్ నోట్స్. అలా చేస్తే రాదని కాదు, బట్ దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రొసీజర్. నెక్స్ట్ వన్. ఓకే, look at the fourth question. If tan beta equals to 2 sin alpha sin gamma cosecant of alpha plus gamma, then cot alpha cot beta cot gamma are in అంటున్నాడు. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్లో ఉందో చెప్పాలి ఈ పర్టికులర్ 3 యాంగిల్స్. అయితే బిఫోర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ 3 యాంగిల్స్ ఆర్ విచ్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్, బట్ బిఫోర్ దాట్ వీ నీడ్ టు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని ఈ ఫార్మాట్లో కార్డ్స్లోకి రప్పించాలి. సో వచ్చినటువంటి రిలేషన్ని బట్టి అది ఏపీనా, జీపీనా, హెచ్పీనా, ఏజీపీనా చెప్తాం. ఓకే, ఫైన్. సో వాట్ హీ హాస్ గివెన్, tan బీటా ఇక్కడ 2 అనేది కనిపిస్తుంది. జనరల్గా మనకి 2 ఎక్కడ కనిపిస్తుంది, ఏపీలో కనిపిస్తుంది. చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేసి ఏపీ అని. ఎందుకని, 2b ఈక్వల్ టు a ప్లస్ c కదా. కానీ ఎస్, ఆన్సర్ ఈజ్ ఏపీ ఓన్లీ, బట్ గుడ్డిగా అదే ఫాలో అవ్వద్దు, ప్రొసీజర్ చేయండి. సో 2b ఈక్వల్ టు a ప్లస్ c కదా, కాబట్టి ఏం చేస్తానంటే కొసీకెన్ ఆల్ఫాని సైన్ ఆల్ఫాలోకి మార్చేద్దాం, అప్పుడు డినామినేటర్లో వస్తుంది కదా. ఓకే, సో tan బీటా ఈక్వల్స్ టు 2 sin alpha sin gamma డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా రాయొచ్చు కదా. ఇది న్యూమరేటర్లోకి డినామినేటర్లోకి తీసుకొచ్చేయండి, tan బీటా అటు తీసుకెళ్ళండి. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా హోల్ డివైడెడ్ బై సైన్ ఆల్ఫా సైన్ గామా ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై tan బీటా. ఓకే, సరే. సైన్ ఆఫ్ a ప్లస్ b సైన్ a cos b plus cos a sin b divided by sin alpha sin gamma equals to 2 by tan beta. అంతేనా. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్లో సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ సైన్ గామా క్యాన్సిల్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే కాస్ గామా డివైడెడ్ బై సైన్ గామా మిగులుతుంది, రైట్. ప్లస్ ఇక్కడ సైన్ గామా క్యాన్సిల్ అయితే కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా మిగులుతుంది. అండ్ దిస్ ఈస్ 2 బై tan బీటా, అంతేనా. ఓకే, ఇప్పుడు కాస్ గామా బై సైన్ గామా ఈజ్ నథింగ్ బట్ కాట్ గామా ప్లస్ ఇది కాట్ ఆల్ఫా, అంతే కదా. కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అంటే కాట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2 బై tan బీటా అంటే 2 కాట్ బీటా అని రాయొచ్చు. చూడండి, ఇప్పుడు కాట్ ఆల్ఫా కాట్ బీటా కాట్ గామా, సపోజ్ ఇది ఏబిసి అనుకోండి. ఏబిసి ఎలా ఉంటే ఏ ప్రోగ్రెషన్లో ఉంటే ఇక్కడ చూడండి సి ప్లస్ ఏ అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏపీ, రైట్. ఈ పర్టికులర్ టర్మ్ ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏపీ. దెన్ కాట్ ఆల్ఫా కాట్ బీటా కాట్ గామా ఆర్ ఇన్ ఏపీ అనేది ఆన్సర్ కింద వస్తుంది అనమాట, రైట్. సో లెట్ us see the 5th one. Okay, look at the next question, last one. If tan beta equals to n tan alpha by 1 plus 1 minus n tan square alpha, then tan of alpha minus beta value కనుక్కున్నాడు. మనకి ఆల్రెడీ తెలుసు tan of a minus b ఫార్ములా. సో tan of alpha minus beta అంటే tan alpha minus tan beta by 1 plus tan alpha tan beta, అంతేనా. ఇప్పుడు tan beta వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, tan alpha minus n tan alpha whole divided by 1 plus 1 minus n tan square alpha whole divided by 1 plus tan alpha into tan alpha ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు tan alpha into tan beta అంటే ఇదే కదా. సో n tan alpha whole divided by 1 plus 1 minus n into tan square alpha. Yes or no? Okay, చూడండి
ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ దీంతో మల్టిప్లై అవుతుంది కదా ఎల్సిఎంలో. సో tan ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ 1 మైనస్ ఎన్ tan స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఎన్ tan ఆల్ఫా హోల్ డివైడెడ్ బై ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్లో ఉన్నప్పుడు. కాబట్టి డైరెక్ట్గా నేను చేసేస్తున్నాను డినామినేటర్ని. సో ఇది మళ్ళీ 1 తోటి మల్టిప్లై అయితే 1 ప్లస్ 1 మైనస్ ఎన్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎన్ tan స్క్వేర్ ఆల్ఫా, రైట్? ఓకే. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో tan ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఎన్ tan స్క్వేర్ ఆల్ఫా, రైట్, మైనస్ ఎన్ tan ఆల్ఫా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఎన్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎన్ tan స్క్వేర్ ఆల్ఫా కదా, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? సో 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా మాత్రమే డినామినేటర్లో మిగిలింది. ఓకే, సీ ద న్యూమరేటర్ వాల్యూ tan ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఇంటూ 1 ఈజ్ tan ఆల్ఫా ప్లస్ tan క్యూబ్ ఆల్ఫా మైనస్ ఎన్ tan క్యూబ్ ఆల్ఫా మైనస్ ఎన్ tan ఆల్ఫా వచ్చింది. ఎస్ ఓ నో? చూడండి, సింపుల్. tan ఆల్ఫా ఇంటూ 1 ఇట్స్ నథింగ్ బట్ tan ఆల్ఫా, ఇందుకు కింద రాద్దాం, సి ఇంటూ tan ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఇంటూ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ tan క్యూబ్ ఆల్ఫా మైనస్ ఎన్ tan క్యూబ్ ఆల్ఫా మైనస్ ఎన్ tan ఆల్ఫా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ ఏమొస్తుంది, tan ఆల్ఫా మైనస్ ఎన్ అండ్ tan ఆల్ఫాలో tan ఆల్ఫా కామన్ తీసాను అనుకోండి, 1 మైనస్ ఎన్ ప్లస్ tan క్యూబ్ ఆల్ఫా కామన్ తీస్తే 1 మైనస్ ఎన్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. ఎస్ ఆర్ నో? సో మళ్ళీ రెండిట్లో 1 మైనస్ ఎన్ కామన్ తీయచ్చు కదా, అది ఇక్కడ రాస్తున్నాను చూడండి ఈ స్టెప్. సో 1 మైనస్ ఎన్ కామన్ తీయచ్చు కదా, 1 మైనస్ ఎన్ కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది, tan ఆల్ఫా ప్లస్ tan క్యూబ్ ఆల్ఫా, అవునా, హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, tan ఆల్ఫా ప్లస్ tan క్యూబ్ ఆల్ఫాలో నేనేం రాయొచ్చు, tan ఆల్ఫాని కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. అప్పుడే కదా tan ఆల్ఫా ప్లస్ tan క్యూబ్ ఆల్ఫా వస్తుంది. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన టర్మ్ ఏంటి, 1 మైనస్ ఎన్ ఇంటూ tan ఆల్ఫా, అవునా? దిస్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి, 1 మైనస్ ఎన్ ఇంటూ tan ఆల్ఫా ఈజ్ ద ఆన్సర్, రైట్? సో దీస్ ఆర్ ద డైలీ టెస్ట్ క్వశ్చన్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్వశ్చన్ ఒకళ్ళు పోస్ట్ చేశారు. తన పేరు నిహారిక జుట్టాడ. సో తను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి సార్ అని కొంచెం నన్ను అడిగింది. సో నిహారిక, దిస్ ఇస్ ఫర్ యూ, లిజన్ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. లిమిట్ n tends to infinity 1 by n plus n square divided by n plus 1 whole cube plus n square divided by n plus 2 whole cube plus n cube by n plus 3 whole cube plus so on up to 1 plus 1 by 125n అని ఉంది కదా. సి ఇది మనం క్యాజువల్గా లిమిట్స్ని యూజ్ చేసేయలేం. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ వస్తాయి, ఎట్లాగో చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ మనం ఎలా సాల్వ్ చేద్దామంటే, లిమిట్ n tends to infinity, రైట్, 1 by n ఉంది. ప్రతి టర్మ్లో క్యూబ్ కనిపిస్తోంది ఇక్కడ, కాబట్టి దీన్ని కూడా క్యూబ్స్లో రాసేద్దాం. సో దీన్ని నేను n క్యూబ్ పవర్లో n స్క్వేర్ అని రాయచ్చా, అప్పుడే కదా నాకు 1 by n వస్తుంది. n స్క్వేర్ బై n క్యూబ్ అంటే 1 by n. తర్వాత n స్క్వేర్ డివైడెడ్ బై n ప్లస్ 1 హోల్ క్యూబ్, మళ్ళీ ఇక్కడ n స్క్వేర్ సాటిస్ఫై అవుతుంది. సో n స్క్వేర్ డివైడెడ్ బై n ప్లస్ 2 హోల్ క్యూబ్, ఎస్ ఓ నో? తర్వాత ప్లస్ n క్యూబ్ డివైడెడ్ బై n ప్లస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ అప్ టు 125ని నేను ఎలా రాయొచ్చు, 5n హోల్ క్యూబ్ అని రాయొచ్చు. 125 అంటే 5 క్యూబ్, 5 క్యూబ్ అంటే 5 5 25 125. nని కూడా n క్యూబ్ అని రాయొచ్చు, కానీ పవర్లో నేను n క్యూబ్ అని n స్క్వేర్ అని రాసి, సారీ ఇక్కడ n స్క్వేర్ కదా, n స్క్వేర్ అని రాసి డినామినేటర్లో 125 పవర్ అండ్ 125 n క్యూబ్ అని రాయొచ్చు కదా. అప్పుడు మళ్ళీ 1 by 125 అనే వస్తుంది కదా. మళ్ళీ 125 ఎలా రాయొచ్చు, నేను 5 క్యూబ్ అని రాయొచ్చు. మళ్ళీ 5 క్యూబ్ ఇంటూ n క్యూబ్ అంటే 5n హోల్ క్యూబ్, అవునా కదా? అర్థమైందా? 5n హోల్ క్యూబ్. 5n నేను మళ్ళీ ఎలా రాయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ అన్ని n ప్లస్ సంథింగ్లో ఉన్నాయి. 5n అంటే నేను n ప్లస్ 4n హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. ఎందుకు ఇలా రాశాను, n ప్లస్ 3 n ప్లస్ 2 n ప్లస్ 1, ఇది n ప్లస్ 0, అవునా, n ప్లస్ 0 n ప్లస్ 1 n ప్లస్ 2 n ప్లస్ 3 సో ఆన్ అప్ టు n ప్లస్ 4n అనమాట. అంటే ఫైనల్త్ టర్మ్ ఏది,
ఫైనల్ టర్మ్ ఏది అంటే 4n ఈజ్ ద ఫైనల్ టర్మ్, అవునా కదా. 0 1 2 3 అప్ టు 4n+1 టర్మ్స్ ఉన్నాయి, ఫైనల్గా వచ్చేసి 4n ఉంది, అవునా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n² కామన్ తీస్తాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n² నేను కామన్ తీసాను అనుకోండి 1/n³ ప్లస్, అవునా, డివైడెడ్ బై 1/, దీనిలో n కామన్ తీసాను అనుకోండి n³ ఇంటూ 1 + 1/n³ అయినా, రైట్. ఇక్కడ కూడా n³ కామన్, ఇక్కడ n³ కామన్గా ఉంది కాబట్టి, ఇక్కడ n³ ఉంది కాబట్టి ప్రతి దానిలో మళ్ళీ n³ తీయడానికి నెక్స్ట్ స్టెప్లో ఈ n బయటికి తీసుకొచ్చేస్తున్నాను. బికాస్ ఆఫ్ 3 హియర్, 3 కమ్స్ హియర్. తర్వాత 1/n² బయటకు వచ్చేసింది. సో 1/, ఇక్కడ కూడా n³ కామన్ తీస్తే 1 + 2/n³, రైట్. తర్వాత 1/n³ కామన్ తీస్తే 1 + 3/n³ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ అప్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా n³ కామన్ తీయాలి, అవునా కదా. ఇక్కడ n³ ఎలా కామన్ తీస్తాం, ఒకవేళ 1/n² బయటకు వచ్చేసింది, n³ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నేను n కామన్ తీసాను అనుకోండి 1 + 4n/n వస్తుంది నాకు, అంతేనా. n కామన్ తీయండి ముందు, n కామన్ తీస్తే 1 + 4n/3 ఉంది కాబట్టి ఈ n³కి 1 + 4n/nకి మళ్ళీ క్యూబ్ వస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్, అవునా. సరే, ఇప్పుడు ఏం చేయాలి, n³ నేను డైరెక్ట్గా కామన్ తీసేస్తాను. n³ నేను డైరెక్ట్గా కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n² డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్న n³ మొత్తం కామన్ తీసేసాను, రైట్. తర్వాత అప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది అంతే. 1 + 1/1 + 1/n³ ప్లస్ 1/1 + 2/n³, రైట్. తర్వాత ప్లస్ 1/1 + 3/n³ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ అప్ టు 1/1 + 4n/n³, అవునా. లిజన్, ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇక్కడ n²/n³ అంటే 1/n అయినా, ఇలా ఉంచండి. సరే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n వచ్చింది. ఈ మొత్తము కూడా సమ్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 దగ్గర నుంచి 4n వరకు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 0, రైట్. దీన్ని ఎలా రాయొచ్చు, 1/1 + 0/n³ అని రాయొచ్చా నేను. 0/n అంటే 0, 1 + 0 ఈజ్ 1, 1³ అంటే మళ్ళీ 1, డినామినేటర్లో 1 ఉన్నా సేమ్ 1, 1/1 ఈజ్ 1. కాబట్టి 0 దగ్గర నుంచి 4n వరకు ఉన్నాయి, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, అంతా సమ్మేషన్సే. కాబట్టి సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to 4n, అవునా. 0 దగ్గర నుంచి 4n వరకు ఉంది. ఎలా ఉంది టర్మ్, 1/1 + r/n³, ఇలా రాయచ్చా. అదే కదా, r ప్లేస్లోనే టర్మ్ మారుతుంది, టర్మ్ వేరీ అవుతుంది, అంటే r ఈజ్ ద వేరియబుల్, n ఈజ్ ఫిక్స్డ్ హియర్, అవునా కదా. వాట్ ఈస్ దిస్ నాన్న, ఒక్కసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ దిస్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా r ఈక్వల్ టు 0 అప్ టు 4n 1/1 + r/n³ అంటే ఎలా చెప్పుకోవచ్చు మనం దీన్ని, డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ద సమ్, అవునా కదా. డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ఎ సమ్, ఎస్ ఆర్ నో, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. డెఫినెట్ ఇంటిగ్రల్స్ ప్రీవియస్గా ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఈ టాపిక్ చూసే ఉంటారు. డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఎ సమ్, డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఎ సమ్. ఈ సమ్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఇంటిగ్రేషన్లో వాడచ్చు. సిగ్మా అన్న ఇంటిగ్రల్ సింబల్ అన్న ఒకటే, కానీ ఇది డిస్క్రీట్ డొమైన్, అది కంటిన్యూస్ డొమైన్, అంతే తేడా, అదే గుర్తుపెట్టుకోండి, రైట్. సిగ్మా అన్న సమ్మేషనే, ఫైండింగ్ ద ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇంటిగ్రేషన్ అన్న సమ్మేషనే, కానీ బై డూయింగ్ పార్ట్స్, అంటే పార్ట్గా విభజించి పార్ట్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాం, అక్కడ ఓవరాల్గా రీజియన్ ఏరియాని కనుక్కుంటున్నాం, అంతే, రెండు ఒకటే. సరే, దీన్ని మనం సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే, ఇది ఆల్రెడీ ఈ ఫార్మాట్ మీకు తెలిసే ఉంటుంది. 1/n సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to 4a 1 f ఆఫ్ i/n, ఇక్కడ r బదులు మీరు in రాస్తుంటారు, ఎస్ ఓ నో. అలాంటప్పుడు ఫార్ములా ఏంటి, 0 to a f of x dx, అవునా కదా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు అని రాస్తారు మీరు, i ఈజ్ ఈక్వల్ టు 0 to an, ఓకే, f ఆఫ్ i/n అని రాస్తే దీని ఆన్సర్ ఎంత అంటే 0 to ఇంటిగ్రేషన్లో మీరు ఎలా రాస్తారు, 0 to ఇక్కడ ఏ ఉంది కదా, ఎన్కి ముందు ఈ ఎన్ కామన్గా ఉన్నాయి, ఈ ఎన్కి ముందున్న నెంబర్ ఏంటి, ఏ, కాబట్టి 0 to a f of x dx అని రాస్తారు.
లిమిట్ని ఇంటిగ్రేషన్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం, అవునా కదా? సరే, అలాంటప్పుడు ఎన్కి ఎన్ ఇక్కడ కామన్గా ఉన్నాయి, ఎన్కి ముందు ఉన్న నెంబర్ ఎంత 4, అంటే 0 నుంచి 4 వరకు తీసుకోవాలన్నమాట లిమిట్స్. సో లోవర్ బౌండరీ ఈజ్ 0, అప్పర్ బౌండరీ ఈజ్ 4. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్, అవునా కదా? అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్ అంటే ఐ బై ఎన్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవాలి, అంటే ఆర్ బై ఎన్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ, రైట్? సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్, ఇది దాని అర్థం, ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేసి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, రైట్? అది ఎట్లాగో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఏమొచ్చింది అంటే ఇంటిగ్రల్ 0 to 4 1 by 1 plus x whole cube dx, ఇదే కదా వచ్చింది? ఎస్ ఆర్ నో? ఇంటిగ్రల్ 0 to 4 1 by 1 plus x whole cube dx, ఇది ఇంటిగ్రేషన్ వచ్చింది. అంటే దీని యొక్క సొల్యూషన్ చేస్తే క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీని ఎలా రాయొచ్చు? 0 to 4 ఇంటిగ్రల్ 0 to 4 x plus 1 whole cube అని రాయొచ్చా, లేదా 1 plus x ఏదైనా సరే, x plus 1 whole power minus 3 dx అని రాయొచ్చు. ఏ పవర్ ఇప్పుడు ఇది ఏ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఇంటిగ్రేషన్లో. సో ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1. వాట్ ఆర్ ద బౌండరీస్? 0 to 4 లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, అవునా? సరే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ -2 డివైడెడ్ బై -2 0 to 4, రైట్ ఆర్ నాట్? సో -1 బై ఇక్కడ మనం మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, సారీ పవర్లో -2 ఉంది కాబట్టి -1 డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, అంతేనా? ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ -2 డినామినేటర్లోకి వచ్చేస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ పైన రాశాను, 2 అలాగే ఉంది, ఓకే. 0 to 4 ఇప్పుడు అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ, అవునా కదా? సో -1/2 కామన్గా ఉంది, అది పక్కా తీసేయండి. సో అప్పర్ బౌండరీ 1/4 ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎస్ ఆర్ నో? -1 బై ఏమొస్తుంది? 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్, అంతేనా? ఇక్కడ మనం ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే, లుక్ ఎట్ ద బోర్డ్ హియర్ కేర్. కొంతమంది ఎట్లా చేసేస్తారంటే ఈ ఎక్స్ ప్లస్లో 4 -0 పెట్టేస్తారు, అంటే అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ అన్నామని -1/2 ఇంటూ 4 - 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాస్తారు. దిస్ ఈజ్ రాంగ్, ఇలా చేయకూడదు. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. అంటే 4 ఒకసారి మైనస్ తర్వాత మళ్ళీ 0 ఒకసారి అని రాసి 2 times రాయాలన్నమాట, రైట్? ఈ విధంగా రాయకూడదు, ఈ విధంగా రాస్తే తప్ప ఆన్సర్ వస్తుంది, ఓకేనా? ఇలా కరెక్ట్గా చేయాలి. సో -1/2 ఇంటూ 1 + 4 + 1 ఈజ్ 5 స్క్వేర్ మైనస్ 0 + 1 ఈజ్ 1 స్క్వేర్, రైట్? తర్వాత -1/2 ఇంటూ 5 స్క్వేర్ అంటే 1/25, 25 కదా 5 స్క్వేర్ అంటే 25, సో 1/5 స్క్వేర్ అంటే 1/25/1, రైట్ ఆర్ నాట్? సో -1/2 ఇంటూ 1/25 అంటే -1/50, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, కాబట్టి 1/2 ఇంటూ 1 ఈజ్ 1/2, అవునా? కాబట్టి ఎంత వస్తుంది? -2 నో ఇది 50గా మార్చేయండి, ఇంటూ 25 చేయొచ్చు కదా, ఇంటూ 25 చేయొచ్చు కదా, అప్పుడు -1 + 25 డివైడెడ్ బై 50 అయినా. సో -1 + 25 ఇస్ నథింగ్ బట్ 24 డివైడెడ్ బై 50. 24/50లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 12s are 24, 2 25s are 50. సో ఆన్సర్ ఈస్ 12/25. ఉందా ఆప్షన్ నిహారిక? ఉందా లేదా? ఎస్ ఓ నో? ఆప్షన్ సి, రైట్? ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. అంటే లిమిట్స్ నుంచి మనం ఇంటిగ్రేషన్లోకి వెళ్ళిపోయాం. అంటే మీకు ఏ కాన్సెప్ట్ రావాలి ఇక్కడ? డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఎ సమ్. ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ పర్టిక్యులర్ టాపిక్ ప్రస్తుతం మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. డెఫినిట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇదే టాపిక్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఐ హోప్ నిహారిక యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, దిస్ ప్రాబ్లమ్, వెరీ ఈజీ ప్రాబ్లమ్. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you so much. Let us meet tomorrow.